హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో రైస్ వడియాలు ఏ విధంగా పెట్టాలో చూపించబోతున్నాను. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సమ్మర్ అనగానే మనకు ఎక్కువ గుర్తొచ్చేది ఏంటంటే రకరకాల జ్యూసులు చేసుకుంటాము, అదేవిధంగా రకరకాల వడియాలు కూడా పెట్టేసుకుంటాం కదా. అందులో ఒక రకం రైస్ వడియాలు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇట్టే తినేయచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు అదే విధంగా తయారు చేయాలనేది చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ వేడి చేసుకోవాలి. వాటర్ వేడి చేసుకొని పచ్చికారం వేసుకోవాలి. కొద్దిగా పచ్చికారంలో టమాటా సూప్ వేసుకొని బాగా మరగనివ్వాలి. మనకు పచ్చికారంలో మనకు అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒక గ్లాసు రైస్ నానబెట్టేసుకొని కడిగి వేసుకోవాలి. ఒక గ్లాసు రైస్కు మనకు 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకు వడియాలు అనేది కరెక్ట్గా వస్తాయి. బాగా మెత్తగా ఉడికించిన తర్వాత వేరొక బౌల్లో కొద్దిగా తీసుకోవాలి. వేరొక బౌల్లో కొద్దిగా తీసుకొని కొంచెం చల్లటి వాటర్ కొద్దిగా వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. బాగా చల్లగా అయితే కొంచెం మెత్తగా రాదు కదా. కొంచెం వేడి ఉన్నప్పుడే మొత్తం మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత మనకు కారపూసలు పోసే గొట్టం ఉంటుంది కదా, అందులో కొంచెం పెద్ద హోల్ తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని మనకు రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా కాకుండా మనకు పాలిథిన్ కవర్ అనేది ఉంటుంది. ఆ కవర్లో కూడా సైడ్కు చిన్నగా హోల్ లాగా చేసుకొని అందులో పెట్టేసుకొని కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసుకోండి. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఒక రోజంతా ఎండనివ్వాలి. అప్పుడే ఇవన్నీ ఎండుతాయి కదా. ఎండితే అప్పుడు కరెక్ట్గా వస్తాయి. మనకు ఒక రోజంతా ఎండిన తర్వాత మనకి ఈ విధంగా వస్తాయి. మనకు తీసేస్తే ఇట్లా మనకు వట్టిగానే వస్తాయి అన్నట్టు. ఇలా తీసుకున్న తర్వాత కూడా ఒక 2 అవర్స్ ఎండలో ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టేసుకొని కొంచెం ఆయిల్ అనేది యూజ్ చేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మనకు రైస్ వడియాలు రెడీ అయినాయి కదా. ఇవి ఇలా చేసుకొని పెట్టుకున్నాను అనుకోండి, ఒక సంవత్సరం అంతా మనకు నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.